కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్మియాగూడ గ్రామంలో ఉన్నాము. రైతు అదీప్ అహ్మద్ గారు భారతీయ వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించిన డిఆర్ఆర్ ధన్ 76 రకాన్ని తమ పొలంలో సాగు చేస్తున్నారు. 8 ఏళ్ల పరిశోధనల అనంతరం శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ వంగడం సాగు ఎలా ఉందో వారి మాటల్లోనే విందాం. అదీప్ అహ్మద్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళు అభివృద్ధి చేసిన డిఆర్ఆర్ ధన్ వేశారు కదా మీరు. 75 వేశారా? 76 మేడం. 76. ఈ 76 ఎట్లా ఉంది ఇప్పుడు? ఇది ఇప్పుడు దాదాపు మనం వేసి 2.5 నెలలు అవుతుంది. ఇవి ఇంకో 1 month లో కటింగ్ వస్తుంది మేడం. అంటే శాస్త్రవేత్తలు అప్పుడు చెప్పారు కదా, మామూలు బీపీటీ రకంలో దాదాపు 200 నుంచి 250 వరకు కంకికి సీడ్స్ వస్తాయి, దీనికేమో ఎక్కువ వస్తాయని. ఎట్లా ఉంది వేసినప్పటి నుంచి? చూసినా మేడం, ఇక మీరు చూడవచ్చు గింజలు కూడా ఎక్కువ ఉన్నాయి. గింజ క్వాలిటీ కూడా కొద్దిగా మంచిగా ఉంది దానికంటే. గెల మొత్తం ఉన్నాయి. మామూలుగా వేరే వేస్తే ఇంత గెల ఇంత అదే కొంచెం గుత్తుగుంది గెల అట్లా మేడం. అంటే మీకు విత్తనము ఎప్పుడు ఇచ్చారు? అంటే గత ఏడాది అక్టోబర్లోనేమో 8 సంవత్సరాల పరిశోధనల తర్వాత ఈ వంగడాన్ని వాళ్ళు విడుదల చేసిరు. మీ చేతికి విత్తనం ఎప్పుడు వచ్చింది? జూలైలో తెచ్చినాం మేడం. జూలైలో తెచ్చిరు. జూలైలో తెచ్చి నారేసి పెట్టినాం. ఎంత విత్తనం తెచ్చినారు? మేము 20 కేజీలు తెచ్చినాం. 20 కేజీలు అంటే ఎకరం పొలంకా? ఎకరం పొలానికి వేసినాం. ఎకరం పొలానికి 20 కేజీల విత్తనం వేసిరు. విత్తనం అంటే 20 కేజీలు తెచ్చుకున్నాము, 1 ఎకర్ నాటినాము. కొద్దిగా అట్లే ఉంది, మా దగ్గర ప్లేస్ లేకపోతే మామూలుగా. ఎంత విత్తనం పట్టినట్టు మనకి ఇప్పుడు? 10 నుంచి 12 కేజీలే పడుతుంది. 12 కిలోల విత్తనం పట్టింది. అంటే ఇది ఎండాకు తెగులుని, అగ్గి తెగుల్ని తట్టుకునే విధంగా రూపొందించడం అని చెప్పారు కదా, అవేమన్నా మీరు ఫేస్ చేసి అట్లాంటి తెగుళ్ళు ఏమన్నా మళ్ళీ వచ్చినాయా దీనికి? మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా ఎండాకు తెగులు గానీ అగ్గి తెగులు గానీ లేదు మేడం, ఇక్కడ కూడా లేదు, మంచిగానే ఉంది. వేరే వంగడాలు కూడా మనం సాగు చేస్తున్నాము, దాంతో పోలిస్తే ఇది మంచిగానే ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి పెట్టారు? ఇదేమో డిఆర్ఆర్ ధన్ కదా, మిగతా చోట ఏం పెట్టారు? మిగతాది మా దగ్గర ఆర్ఎన్ఆర్ ఉంది. ఇది మన శ్రీరామ గోల్డ్ కూడా. దానికి దీనికి ఏంటి మేజర్ డిఫరెన్స్ ఏం గమనించారు? శ్రీరామ గోల్డ్ లో మీకు ఇంత గెల రాదు మేడం, సన్నగా వస్తుంది, చిన్నగా వస్తుంది గెల. కంకి ఇంత రాదు మనకి, అంత రాదు. అది సూపర్ ఫైన్ క్వాలిటీ. అది ఇంకా తినడానికి అని వేసుకున్నాము. కంకి దీంట్లో సగమే ఉంటది దాంట్లో. అంటే కంకిలో ఎన్ని గింజలు ఉంటుండొచ్చు అందాదా? 150 నుంచి 200. 150-200 మన సాధారణ బీపీటీ రకం ఉన్నట్టు. దీంట్లో చూస్తే దాదాపు మీకు 300 దాకా ఉన్నాయి. 300 గింజలు దాకా ఉన్నాయి. ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు అని చెప్పారు మీకు అప్పుడు శాస్త్రవేత్తలు గింజలు ఇచ్చినప్పుడు? వాళ్ళు చెప్పేది అయితే 30 క్వింటాల నుంచి 40 క్వింటాలు, అంటే 3 నుంచి 4 టన్నుల వరకు రావచ్చు అన్నారు. 4 టన్నులు అని చెప్పారు. మనము 1 month లో హార్వెస్టింగ్ చేస్తాము. హార్వెస్టింగ్ చేస్తే తెలుస్తుంది మన దగ్గర ఎంత. ఇప్పుడు మామూలు వరి రకం సాగు చేశారు, ఇది రకం సాగు చేశారు కదా, ఇప్పుడు మీరు తుకం పోసుకొని నాట్లు వేసుకున్నప్పటి నుంచి దీనికి దానికి ఏం తేడాలు గమనించారు? కొద్దిగా పిలకలు కూడా ఎక్కువ వచ్చినాయి. దాంతో అక్కడ సేమ్ నాటినాము, నాటేటప్పుడు ఇక్కడ ఎన్ని పిలకలు నాటినాము అక్కడే అన్ని నాటినాము. అది కొద్దిగా సన్నగా ఉంది. అది ఈ కొద్దిగా మీరు ఇక్కడ గంట అంటారేమో దీన్ని, గంట లావుగా వచ్చింది అట్లా. అది ఉంది. సుడి ఎక్కడ కూడా అగ్గి తెగులు గానీ ఎండాకు తెగులు గానీ ఎక్కడ కూడా లేదు. అహ్మద్ గారు, మామూలుగా ఇది ఎంత లోతు పెరిగింది? ఇప్పుడు దాదాపు 2 అడుగుల లోపట్నే ఉంది మేడం. 2 అడుగుల లోపట్నే ఉంది. మామూలుగా ఆర్ఎన్ఆర్ అయితే కొద్దిగా హైట్ వచ్చి వర్షాలు ఇట్లా పడితే పడిపోతుంది, పడిపోతే ఇబ్బంది అవుతుంది రైతు. ఇది పడిపోదు, బీపీటీ అంత హైటే ఉంటది ఇది. అట్లా బీపీటీ అంత హైటే ఉంటది కానీ ఇది వానలు వచ్చినా కూడా అడ్డం పడదు, చేను పడదు, పడిపోదు అట్లా. ఇంకా దీంట్లో ఎట్లాంటి గమనించారు పాజిటివ్నెస్? ఇప్పుడు మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది, ప్లస్ బరువు కూడా, గింజ బరువు కూడా ఎక్కువ ఉంది. దాదాపు బీపీటీ తీసుకుంటే వాళ్ళు అన్నట్టు 1000 గింజల బరువు 13 గ్రాములే ఉంటది. ఇది మీ గింజ కూడా కొద్దిగా లావు ఉంది, అంటే అందాదా మీకు తెలుస్తుంది, లావు ఉంది. 16 గ్రాములు అని చెప్తున్నారు 1000 గింజల బరువు. మనం చూసినా ఇక్కడ గింజ ఇంక ఇప్పుడు పాల దశలోనే ఉంది కానీ చూడడానికి కూడా కొద్దిగా లావుగానే ఉంది అనమాట. కంకి అయితే కొద్దిగా బలంగా అనిపిస్తుంది మనకి. తాలు గింజలు కూడా ఇక్కడ తాలు గింజలు కూడా లేవు, మంచిగానే ఉంది. మీరు అది ఇది అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఇది గమనించాను. ఇప్పుడు ఇది హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఎవరన్నా రైతులు కావాలంటే సీడ్లింగ్, ఇది సీడ్ కూడా మీరు ఇస్తారు? సీడ్ కూడా ఇచ్చేస్తాం అట్లా.
అంటే సాధారణంగా ఎన్ని మందులు వాడతారు మామూలు దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఇప్పటి వరకు దీనికి మందు కొట్టలే మేడం, అడుగు మందులు వేసినాం కానీ స్ప్రేలు అయితే ఇవ్వలేదు. మామూలుగా దోమ, సుడి పురుగు అది వస్తే స్ప్రేలు కొడతారు. దీనికైతే మేము స్ప్రే అయితే ఇవ్వలేదు ఇప్పటికి. అట్లా స్ప్రే ఇవ్వకుండా మంచిగా వచ్చింది. అడుగు మందు యూరియా ఈ రెండు ఇచ్చుకున్నట్టున్నారు. డిఏపి 28 వేసినాము ఒకసారి అంతే, తర్వాత యూరియా పటేరా కలిపి వేసినాము. పైన పిచికారీలు అయితే ఏం చేయలేదు ఇప్పటి వరకు ఏం చేయలేదు. మామూలుగా కొన్ని రకాలైతే సుడి పురుగు దోమ వచ్చేసి ఈ కంకిని కట్ చేయడము ఇబ్బంది పెడుతుంది. మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, మంచిగానే ఉంది ఇప్పటికైతే. అంటే అందాది ఎంత దిగుబడి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కంకి అయితే బాగానే పట్టింది, 35 వరకు వచ్చేటట్టు అనిపిస్తుంది. అంటే 3.5 టన్నులు 3.5 టన్నులు వస్తుంది ఎక్కడ, 3.5 నుంచి ఇంకా చూద్దాం. అందాదైతే 3.5 మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కువనే వస్తుంది కానీ తక్కువేం రాదు దాన్ని చూస్తే. మామూలు బీపీటీ ఎట్లా వస్తది ఎకరానికి, ఎంత దిగుబడి రావచ్చు? అంత రాదు మేడం, అది 20 2.5 టన్నులు మంచిగా చేసుకుంటే. అది గెల అనేది ఇంత పొడుగు ఇంత లాంగ్ ఉండదు అనమాట, చిన్ననే ఉంటది అట్లా బీపీటీ. అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు మరి? ఇది గొల ఎక్కువ వస్తుంది, నాటుకొని చూడండి మీ పొలం అని చెప్పినప్పుడు, వేసుకొని చూడండి అన్నప్పుడు శాస్త్రవేత్తలు మీ రైతులకి వంగడాన్ని ఇచ్చినప్పుడు ఏమైనా చెప్పారా? కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా వేయండి, దీనికి ఇది మెలకువలు తీసుకోవాలని ఏమని చెప్పారు? చెప్పిర్రు, వాళ్ళు చెప్పిర్రు. ఫస్ట్ వాళ్ళు మాకు ఇచ్చింది 2 కేజీల కిట్టే పంచిర్రు. ఆ 2 కేజీలు తెచ్చి మాకు ఎట్లా సరిపోదు అని చెప్పి మళ్ళీ మనము వాళ్ళ దగ్గరకు పోయి డబ్బులు పెట్టి తెచ్చుకున్నాము. 2 కేజీలే ఫస్ట్ ఉచితంగా ఇచ్చిర్రు. ఉచితంగా ఇచ్చిర్రు శాంపుల్ కిట్లు. శాంపుల్ కిట్లు వేస్తే ఆ ఒక మడికి కూడా సరిపోదు ఎందుకని చెప్పి డబ్బులు పెట్టి తెచ్చుకొని వేసుకోవడం జరిగింది. ఎకరం వేసినాం అట్లా. ఓకే, రాజేంద్ర నగర్ లో మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళే మనకు విత్తనం అమ్మిరు. అక్కడ ఎంత పడుతుంది మనకు విత్తనం కాస్ట్? వాళ్ళు 80 రూపీస్ కేజీ అమ్మిరు మేడం. 80 రూపాయల కిలో లాగా మీరు తెచ్చుకొని వేసుకున్నారు. ఓకే, అయితే 10 కిలోల విత్తనం పైగా పట్టింది ఎకరానికి. ఇప్పుడు ఇంకా ఎప్పుడు వస్తారు ఇది? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? 1 మంత్ మేడం, ఒక నెల రోజులు లోపల కటింగ్ అయిపోతుంది. అంటే జనరల్ గా ఒక మాట కూడా రాజేంద్ర నగర్ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, రైతులు ఏ రైతులకైతే మేము శాంపిల్ విత్తనాలు కానీ విత్తనాలు కానీ ఇచ్చామో ఆ విత్తనం మళ్ళీ మేము తీసుకొని ఇతర రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు. తీసుకుంటామని కూడా చెప్పారు. ఇంకా పంట పండిన తర్వాత వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇస్తాము, లేదంటే ఎవరన్నా రైతులు అడిగినా రైతులకి కూడా ఇస్తాం. అంటే మనం డైరెక్ట్ మనకు పండింది విత్తనానికి అమ్ముకోవచ్చా? అమ్ముకోవచ్చు. అంటే మళ్ళీ దాన్ని ఏమైనా సీడింగ్ అది ఇది అట్లేం లేదు మేడం. ఇది 2-3 టైమ్స్ ఇది ఏమంటారు దాన్ని ఫౌండేషన్ సీడ్ అంటారు. ఇది 2-3 టైమ్స్ మల్టిప్లై చేసుకోవచ్చు అనమాట. ఫౌండేషన్ సీడ్ కాబట్టి 2-3 సార్లు వాడుకోవచ్చు దీన్ని. 2-3 సార్ల వరకు కూడా మనకు మంచి దిగుబడి వస్తుంది. మరి ఆ తర్వాత మళ్ళీ ఫౌండేషన్ సీడ్ వాళ్ళు ఇచ్చిన సీడే తేవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఇచ్చిందే తెచ్చుకోవాలి. అంటే మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇది తట్టుకుంది. అయితే తట్టుకుంది, దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంది. వాళ్ళు చెప్పినట్టు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీ ఊర్లో ఇంకెవరైనా తెచ్చుకొని వేసుకున్నారా? లేదు మేడం, మేము ఒక్కరమే తెచ్చుకున్నాం. అహ్మద్ గారు, ఇది పంట కాలం ఎంత? దాదాపు 125 రోజుల పైన మేడం. 125 నుంచి 140 రోజుల మధ్యలో ఏరియాని బట్టి. ఇప్పుడు మన భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ వరి విత్తనానికైతే ఒక రైతుగా మీరు సాగు చేశారు కదా, మీరు ఎన్ని మార్కులు ఇస్తారు దీనికి? మేము ఇంకా ఇప్పటికైతే మంచిగానే ఉంది. ఒకసారి మేము హార్వెస్టింగ్ చేస్తే గానీ పూర్తిగా చెప్పలేము. హార్వెస్టింగ్ చేస్తే అది ఎంత వచ్చిందని చెప్పలేము. ఇప్పుడు పంటను చూసి మాత్రం మంచిగానే ఉంది. ఇప్పుడు వరకైతే చాలా మంచిగా ఉంది. ఒకసారి దిగుబడి వచ్చినాక వాళ్ళు చెప్పినది ఎంత, మనకు వచ్చింది ఎంత అనేది తెలుస్తుంది, చెప్పగలుగుతాం. కొంచెం తెగుళ్ళనైతే తట్టుకుంది. ఇప్పుడైతే మాకు స్ప్రేలు ఇవ్వలేదు, చూడడానికి కూడా ఎక్కడ తెగులు రాలేదు. గొల్లను చూస్తే కూడా మంచిగా ఉంది. దాదాపు వాళ్ళు చెప్పినట్టే ఉంది. ఇంకా హార్వెస్టింగ్ చేస్తే దిగుబడిని బట్టి పూర్తిగా మనకు ఒక అంచనా వస్తుంది. ఇప్పటి వరకైతే దిగుబడి ఒక్కటి లెక్క తేలలే కానీ మిగతా అన్ని కంకి పెద్దగా ఉంది, అగ్గి తెగులు తట్టుకుంది, ఎండాకు తెగులు తట్టుకుంది, పిచికారీలు ఏం పట్టలేదు, కేవలం అడుగు మందు కొంచెం యూరియా వేసుకున్నారు అంతే. కొంచెం పెట్టుబడి ఖర్చు కూడా తగ్గినట్టే కదా. ఒక స్ప్రేకి ఇచ్చిన దాదాపు ఎకరకు 2000 అవుతుంది మేడం. ఆ స్ప్రేల ఖర్చు అయితే తగ్గినట్టే. ఓవరాల్ గా ఈ విత్తనం అయితే మంచి ఫలితాలనే ఇచ్చింది అంటారు. ఇంకా ఈసారి చూసి ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఎక్కువ సాగు చేస్తాం. ఈసారి దిగుబడిని చూసి వచ్చే సంవత్సరం ఇంకా మొత్తం దీనికే వెళ్తాం, మంచిగా దిగుబడి వస్తాయి. ప్లస్ దీన్ని తినడానికి కూడా మనము
రైస్ కూడా ఒకసారి వండి చూసిన తర్వాత రైస్ అన్నం ఎట్లా అవుతుంది అనేది కూడా చూసుకొని నెక్స్ట్ ఇయర్ కు పూర్తికి వెళ్తాం అనమాట. ఇంతకు ముందుకు ఏమో బీపీటీ తిన్నాము, ఆర్ఎన్ఆర్ కూడా మనం అన్నం మెత్తగా పడడం అట్లా ఉండదు, మంచిగా ఉంటది, సాఫ్ట్ గా పొల్లు పొల్లు ఉంటది, అంటుకో జిగుడు ఉండదు అనమాట. ఇది ఒకసారి బియ్యం పట్టి చాడిచ్చి చూస్తే దీన్ని ప్రిఫర్ చేస్తాం. మీరు పండించినా కూడా ఎవరైనా రైతులు అడిగినా కూడా మీరు ఇవ్వచ్చు, అప్పుడు కూడా ఇస్తాం. థ్యాంక్ యూ అహ్మద్ గారు. డిఆర్ఆర్ ధన్ 76 రకం వరి సాగు సంతృప్తికరంగా ఉందని రైతు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.